శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్తులను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రగ్రహం, శుక్రుడు మీనరాశిలోకి మారుతున్నాడు. అంటే ఎగ్జాల్టేషన్, ఉచ్చ స్థితిలోకి ఉన్నట్టు, ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు మీనరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. సో దానివల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశిలోకి 2 మార్చ్ నుండి 25 మార్చ్ వరకు కూడా, అంటే 24 డేస్ ఈ మార్చిలోనే ఉంటాడు. ఎగ్జాల్టేషన్కి వెళ్తున్నాడు, అంటే ఉచ్చ స్థితిలోకి వెళ్తాడు. పరమోచ్చలో కూడా ఉంటాడు, అక్కడ 27 డిగ్రీస్ 28 డిగ్రీస్ దగ్గర ఉంటాడు. సో ఆ శుక్రుడు, ఎగ్జాల్టేషన్ ఉన్న శుక్రుడు శనితో కలవడం ఒకటి. అసలు శుక్రుడిచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి శుక్రుడు ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చస్థితి శుక్రుడు చతుర్థ భావంలో ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి. శుక్రుడు మీ రాశి వారికి మంచివాడు కాదు, 6 ఇంటి వాడు అయ్యాడు, మీకు 6 సంవత్సరాలు మంచివాడు కాదు కదా. అలాగే 11 ఇంటి వాడు, అంటే అవన్నీ పక్క పెడదామండి. చతుర్థ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన 4వ భావంలో శుక్రుడు ఎప్పుడు కూడా విద్యలో బాగా రాణిస్తాడండి. మీరు రాణిస్తాడు, రాణించడి చేస్తాడు. మీ తల్లి గారికి చాలా బాగుంటుంది. వాహనాలు, బట్టలు, ఆభరణ ప్రాప్తి మీకు ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నంత కాలము మీకు ఉంటుంది, కొనుక్కుని తీరుతారు. ముఖ్యంగా సంగీత విద్వాంసులు ఉన్నారు కదా, మణిశర్మ గారని, కోటి గారని అంటుంటాం, మనం వింటున్నాం కదా, పేర్లు చెప్పకూడదు. డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్కి, భరతనాట్యంలో చేసుకున్న వారికి, నాట్యం చేస్తారు కదా వారికి, కళారంగంలో ఉన్న వారికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉందండి. కానీ చతుర్థ భావంలో ఉన్నటువంటి శని కూడా ఉన్నాడు. శని శుక్రుడు కాంబినేషన్ మంచిది కాదు చెప్తూ ఉంటాం కదా. అంటే తల్లి గారికి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. 4th భావంలో తల్లి గారిని ఇబ్బంది పెడుతుంటాడు. అంతే శని. 4th భావంలో శుక్రుడు ధన ప్రాప్తి కలిగించేది చేస్తుంటాడు, ఆభరణ ప్రాప్తి, వాహనాలు కలిగించేది చేస్తుంటాడు. అంతేకాకుండా భార్య వలన, భర్త వలన ఆనందము, ధనము, కీర్తి, భాగ్యము, జ్ఞానము వృద్ధి అయ్యేట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మీరు మీ అంటే శనితో కలిసిన శుక్రుడు వలన విదేశ పర్యటన చేయబోతున్నారంటే బహుశా విద్యారీత్యా విదేశాలకు వెళ్ళడము అవకాశం ఉంది. ఎందుకంటే శనీశ్వరుడు 4th భావంలో ఉండడం వలన, అలాగే చతుర్థ భావంలో ఉన్నటువంటి శుక్రుడు వలన కూడా మీరు ఉన్న ఊరిని వదిలి దూర ప్రాంతాల్లో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అలాగే కళారంగంలో కూడా మీకు అవకాశాలు రావడానికే అవకాశం ఉంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగానండి, శనితో కలిసినటువంటి శుక్రుడికి చెడు ఫలితాలు మనకి తగ్గాలి అంటే ధనురాశి వారికి తగ్గాలి అంటే ప్రతి మంగళవారము, శుక్రవారాల్లో దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన, అదే దర్శనం చేసుకోవడం వలన, అయితే సంతోషి అమ్మవారు, సంతోషి మాత అని అమ్మవారు ఉంటారండి, చాలా పవర్ఫుల్ ఆవిడ పూజిస్తే సకల సంతోషాలు మన ఇంట్లోనే ఉంటాయి. హాయి ప్రశాంతంగా సంతోషవంతమైనటువంటి జీవితం ఉంటుంది సరే, అలా గడుపుతాం మనం. ఆవిడ్ని కొన్ని వారాలు ఉన్నాయి, 11 వారాల్లో కొన్ని 7 వారాల్లో ఉన్నాయండి. అమ్మవారిని పూజిస్తే ఆవిడిచ్చే శుభఫలితాలు అంతా ఇంత కాదు. సరే, అది పక్క పెడతామండి. ఏదైనా మీరు ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని వదలకూడదు. శని శుక్రుడు కాంబినేషన్ అంటే నిత్యము శివాభిషేకాలే. ఎంత అదృష్టం అండి. శివాభిషేకాలు చేసుకునే వారికి అనాయాసైన మరణం, వినాదైన్యైన జీవితం, దేహంతే తవ సాయుధ్యం పార్వతీపతయా, అంత మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా శ్రీరామచంద్రుణ్ణి మీరు పూజించాల్సిందే. శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి శుభఫలితాలు మీకు ఉంటాయి. నేను మీ వాడ్రి వాదినారాయణ శర్మ. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చండి. లేదా నేను షూటింగ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయకపోవచ్చు, మీరు వాట్సాప్లో కూడా మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేనే మీకు కాంటాక్ట్ అవుతాను, రెస్పాండ్ అవుతాను. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ 3 ఉండాలండి. అంటే జనరల్గా పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాల కోసమనో,
చిల్డ్రన్ కోసం మనం కోర్టు కేసులు కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వాటి గురించి కానీ అది ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే మన జాతకాల్లో చూసి తెలుసుకోవచ్చు, తప్పకుండా చూసుకోవచ్చు. కాబట్టి మీకు ఈ ఫీల్డ్స్లో ఏదైనా సరే మీకు డౌట్లు ఉన్నా మీకు మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. అంతే కదండి, మనం వాస్తు రీత్యా కూడా కొన్ని సలహాలు చెప్తూ ఉంటాను. నేను ఏమైనా డౌట్స్ వచ్చినా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నేను చేశాను. అంటే ఎంఏ అస్ట్రాలజీ చేసినప్పుడు వాస్తు కూడా ఉంది. సో వాస్తు కూడా నేను చెప్పగలను. ఆల్మోస్ట్ నాకు 30 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ అస్ట్రాలజీలో కూడా నేను బాగా చెప్పగలను అని అనుకుంటున్నా. సరే, అది పక్కా పెడదామండి. ఈ 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయండి. అది వేలల్లోనో లక్షల్లోనో ఖర్చు పెట్టేటువంటి పరిష్కార మార్గాలు ఏమీ కావు. మన ఇంట్లోనే మనకు అందుబాటులోనే ఉండే పరిష్కార మార్గాలు. అంటే సాధారణంగా మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని వస్తే మన ఇంట్లో చేసుకునే పూజల వలన తాత్కాలిక ఉపశమనం కలగడము చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా శుక్రుడి యొక్క ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు కొన్ని రాశులకి మంచి సుఫలితాలు ఇవ్వలేడు. ఉదాహరణకి ధనుర్రాశి కానీ మీనరాశి వారికి కానీ సుఫలితాలు ఇవ్వడం తక్కువ, పాపి అవుతాడు. 3వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు అవ్వడం వలన కొద్దిగా మేలఫిక్గా ఉంటాడు. సరే, వాళ్ళకి చాలా అందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా శనికుడి ప్రభావం ఉంటుంది కాబట్టి శని శుక్రుడు కలయిక కాబట్టి ఏం పూజలు చేసుకోవాలి మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అంటే మనం దగ్గరున్న గోడలోనే చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫస్ట్ శుక్రుడి ప్రభావం మన మీద అద్భుతంగా ఉండాలంటే మన ఇంట్లోనే అమ్మవారిని పూజించడము, కనకదుర్గ అమ్మవారిని. వీలుంటే అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టము, దొరికితే కలవ పువ్వులు దొరకపోవచ్చు అనుకోండి, మల్లెపూలు అలాగే ఎర్రటి పుష్పాలు మందార పువ్వులు తోటి లక్ష్మీ అమ్మవారిని కానీ కనకదుర్గ అమ్మవారిని కానీ పూజించడం వలన మన ఇంట్లో స్థిర లక్ష్మి ఉండడానికి అవకాశం ఉంటుంది. స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు శుక్రుడు ప్రభావం అలా ఉంటుంది కాబట్టి. అంతే కదండి, ఈ శుక్రుడు కూడా మన ఇంట్లో చేసుకుంటూ ఒకవేళ అవకాశం ఉంటే ప్రతి గుళ్ళలోనూ కనకదుర్గ టెంపుల్స్లో పౌర్ణమికి అమావాస్య రోజున పూజలు చేస్తుంటారు, చండీ హోమాలు చేస్తుంటారు, అలాగే కుంకుమ పూజలు చేస్తుంటారు, చండీ సప్తసతి అని కూడా చేస్తుంటారు. కనకదుర్గ గుళ్ళో అమ్మవారి గుళ్ళో కూడా 4 to 5 ఉంటుంది, అమ్మవారి గుళ్ళో కూడా చేస్తుంటారు. సో ఇలా చేయించుకోవడం వల్ల కూడా శుక్రుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవడమే కాకుండా శుక్రుడు వల్ల ఇచ్చే మంచి ఫలితాలు రెట్టింపు ఫలితాలు అవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, శని శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది. శని శుక్రులు అష్టమంలో కానీ సప్తమంలో కానీ వ్యయభావంలో కానీ ఉండడం వలన కొంచెం చెడు అలవాట్లు ఇవ్వడానికి అవకాశం కొన్ని రాశులకు ఉన్నాయి. అది కూడా చెప్పాను కూడా. సరే, వాళ్ళందరికి కూడా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, గణపతి స్వామి వారిని పూజించడం వలన, అలాగే విష్ణు ఆరాధనతో పాటు ఆయనకి కొద్ది మల్లెపూలతో పూజించడము, తులసి దళాలు సమర్పించడం వల్ల కూడా సుఫలితాలు ఉండి తీరుతాయి. అంతేకాదండి, శివాభిషేకాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనం శివుడిని పూజించిన వారికి పార్వతీ అమ్మవారిని పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మనకి అంటే 12 రాశుల వారికి ఎలా అనిపిస్తే, మనకి ఎలా మంచిది అనిపిస్తే అట్లాగా మనం పూజలు చేసుకోవడం వల్ల ముఖ్యంగా శుక్రుడు వచ్చే శుభ ఫలితాలు రెట్టింపు అవడానికి కాకుండా చెడు ఫలితాలు కూడా తగ్గుముఖం పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొక చిన్న విషయం అండి, ఇది మార్చి నెల కాబట్టి మార్చి నెలలో మనకి ఉగాది పండుగ కూడా వస్తుంది. ఉగాది రోజు కూడా మనం చేయవలసిన విధి విధానాలు కూడా ఉన్నాయి. సో ఈ మార్చి నెల అత్యంత ప్రాముఖ్యమైన నెల. సో మార్చి నెలలో కూడా శ్రీరామచంద్రుని పూజించడం వలన శ్రీరాముడికి అంటే సీతారామ లక్ష్మణులకి శ్రీరాముడికి అంటాం మనం. వారిని పూజించడం వలన శ్రీరామనవమి కూడా వస్తుందండి. ఆ స్వామివారిని పూజించడం వలన, భద్రాద్రి రామ దర్శనం చేసుకోవడం వలన, అలాగే స్వామివారికి పానకం వడపప్పు నివేదన చేయడం వలన చక్కటి శుభఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా పానకం వడపప్పు ఎందుకు నివేదన చేస్తారంటే భార్యాభర్తలు కలిసి ఉండడానికి, భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం గడపడానికి, శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిలాగా ఉండడానికి
మనం నైవేద్యం పెడుతూ ఉంటాం, మన పూర్వీకుల నుంచి మనం చేస్తున్న ఆచారం. అంతేకాకుండా ఈ నెలలో కూడా మంచినీళ్ళు దానం, చెప్పులు దానం, గొడుగు దానం, అన్నదానం, ఇవన్నీ శుభఫలితాలు ఇస్తాయండి మనకే కాదు, మన పూర్వీకులు గతించిన వాళ్ళకు కూడా మనం చేసినటువంటి దానాలు చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ మార్చి నుంచి మే, జూన్ వరకు కూడా మంచినీళ్ళు దానం ఇవ్వడం మర్చిపోకూడదు. దాని వలన అనేకమైన శుభఫలితాలు వాటంతా అవే కలిసి వస్తూ ఉంటాయి. అది మనకి ప్రత్యక్షంగా ఏం కనపడవు, కానీ అనేక మంచి శుభఫలితాలు వచ్చి తీరుతాయని శాస్త్రం కూడా చెప్తాను. సో జలదానము మంచినీళ్ళు దానము, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వడం వల్ల అనేకమైన శుభఫలితాలు వాటంతా అవే వచ్చి తీరుతాయి.